ఇవాళ గాంధీ గారి ఇంట్లో మా జిల్లా అధ్యక్షుడు షమ్మీర్పూర్ రాజు గారు పిలిపించినట్టు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇలా వాళ్ళ నాయకత్వంలో మేము ఇవాళ ఇప్పుడు గాంధీ గారి ఇంటికి మీటింగ్కి బయలుదేరబోతా ఉన్నాం. ఇప్పుడే బయలుదేరుతా ఉన్నా. నాకు కాన్వే కూడా రెడీ అయింది. ఆడికి బయలుదేరిన తర్వాత ఆడేం మాట్లాడాలో ఆడ మాట్లాడతా. చలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి గాంధీ కావాలా కౌశిక్ రెడ్డి కావాలా తేల్చుకోవాలని చెప్పి కౌంటర్ చేస్తారు. టీఆర్ఎస్ పార్టీకి నిబద్ధతతో పనిచేసే వాళ్ళు కావాలి. కమిట్మెంట్ తో కేసీఆర్ గారి నాయకత్వంలో రాములు గారు అడిగినట్టు ముఖ్యమంత్రి గారు నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఖమ్మంలో అక్కడ వరద బాధితులను ఆదుకోవడానికి హరీష్ రావు గారు అటాక్ చేస్తే వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే ఏం కేసు పెట్టారు? నిన్న మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి మీద చంపడానికి ప్రయత్నం చేస్తే మీరు 307 కేసు పెట్టినట్టు మీడియాలో చూస్తా ఉన్నాము. 307 కేసు పెట్టిన గుండాలను ఎంతమందిని ప్రభుత్వం ఈ డీజీపీ గారు అరెస్ట్ మీడియాకు చెప్పాల్సిన అదే చెప్తా ఉన్నా. వాడేమో వరదలు కొడతా ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాంగ్రెస్ మీలో లేకపోయిపోయిందా బా నాకు తీసుకునే విజువలాన్ని చేసుకుంటా. విజువలాన్ని మీ వాళ్ళనే షేక్ అవుతాయి.